మేము కూడా అనుకున్నాము ఈరోజు మాజీ ముఖ్యమంత్రి అసెంబ్లీకి వస్తున్నాడు కాబట్టి అర్థవంతమైన చర్చ జరుగుతుందని చెప్పేసి ఆశించినాము. కానీ చూస్తే పట్టుమని 10 నిమిషాలు కూడా అసెంబ్లీలో ఉండకుండా ముఖం చాటేసిండు. బయట ఇష్టం వచ్చినట్టు అబద్ధాలు చెప్తున్నారు. ముఖ్యమంత్రి గారు మీరు రండి అసెంబ్లీలో మాట్లాడదాము అని చెప్పేసి అసెంబ్లీలోకి వచ్చినాక కూడా పోయి పలకరిస్తే కూడా వాళ్ళు పార్టిసిపేట్ చేయకుండా వెళ్ళిపోవడము, అంటే వారు చెప్పేవన్నీ బయట అవాస్తవాలని ప్రజలకు అర్థమైనాయి. చర్చలో కూడా పార్టిసిపేట్ చేసే దమ్ము ఈ రోజు బీఆర్ఎస్ పార్టీకి లేకుండా పోయింది, కేసీఆర్కి లేకుండా పోయింది. కేసీఆర్ గారు ప్రజలు ఏదైతే బాధ్యత అప్పగించారో ప్రధాన ప్రతిపక్ష నాయకుడిలాగా మరి ఆ పాత్రని శూన్యం ఏ మాత్రం కూడా దాన్ని నిర్వహించకుండా దాని నుంచి తప్పించుకుంటున్నారు. ప్రజలు కూడా గమనిస్తున్నారు. వచ్చేసరికి ఆ బాధ్యత కూడా ఇవ్వరు. దీనికి ఒక సామెత ఉంది, కుక్క కాటుకు చెప్పదెబ్బ అని చెప్పేసి. నువ్వు బయట ఏ విధంగా మాట్లాడితే నీకు సమాధానం అదే విధంగా వస్తుంది. కాబట్టి ఫస్ట్ నువ్వు భాష మార్చుకో, మీ నాన్న భాష మార్చుకోమను, అప్పుడు నీకు సమాధానం కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. నువ్వు సమస్యల మీద మాట్లాడితే సమస్యల మీద మాట్లాడతాం, నువ్వు నోటుకు వచ్చినట్టు మాట్లాడితే నీకు అర్థమయ్యే భాష అనేది మేము కూడా సమాధానం చెప్పాల్సి వస్తుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా హుందాగా ప్రతిపక్ష నాయకుడిని కలిసి చర్చలో పాల్గొందాము, మీరు చెప్పండి మేము దానికి సమాధానం చెప్తామని చెప్పేసి చెప్పిర్రు. నీకు దమ్మే లేకపోయే నువ్వు అసెంబ్లీకి వెళ్ళి పారిపోతున్నావు. నువ్వు వచ్చి 2025 సంవత్సరానికి బాయ్ బాయ్ చెప్పడానికి వచ్చినట్టుంది. అంటే నీకు ఏమాత్రం కూడా ప్రజా వ్యవస్థ మీద నీకు మర్యాద లేదు. ప్రజలు నీకు చర్చలో పాల్గొని నువ్వు ప్రజా సమస్యల మీద మాట్లాడమని చెప్పి నీకు పదవి అప్పచెప్తే నువ్వు పారిపోతున్నావు. నీకు దమ్మే లేదు. కాబట్టి నీకు వచ్చే రోజులలో నీకు ఆ పాత్ర కూడా ప్రజలు నీకు మిగిలిచ్చారు. నేను మీకు అదే చెప్తున్నా కదండి, ఆయనకి ఏమాత్రం ప్రజల పట్ల చిత్తశుద్ధి లేదు. ఆయన ఆయన రాత్రి తాగినాక ప్రొద్దున ఏది గుర్తొస్తుంది బయట మాట్లాడి మళ్ళీ అది ఆ రోజు రాత్రి మళ్ళీ అది కూడా మర్చిపోతుండు. కాబట్టి ఆయన చెప్పిన మాటలు ఏందో ఆయనకే గుర్తుంటలేవు. కాబట్టి ఆయన చెప్పిన మాటల మీద ఆయన నిల్చుంటాడని చెప్పేసి ఊహించడం మన తప్పు. నేను అదే చెప్తున్నా కదండి మీకు, ఆయన కృష్ణా జలాలు గోదావరి జలాల మీద బయట మాట్లాడుతున్నామని అవాస్తవాలని చెప్పి ఆయన కూడా తెలుసు, ప్రజలు కూడా తెలుసు. ఇప్పుడు సభలో చర్చకు పెడితే వాస్తవాలు బయటపడతాయి. కాబట్టి ఆ చర్చ నుంచి తప్పించుకోవాలనేది ఆయన ఉద్దేశం. కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది, రాష్ట్ర ప్రజలు కూడా డిమాండ్ చేస్తున్నారు. మీకు దమ్ము ఉంటే చర్చకు రండి అని చెప్పేసి. వాళ్ళకి ఆ దమ్ము ధైర్యం లేనప్పుడు ఎన్నిసార్లు సభ పెట్టినా కానీ వాళ్ళు చర్చకు రారు.